అవార్డు పట్టుకోనా? బరువుగా ఉందా? నువ్వు తీసుకెళ్ళిపోకు, నాకే ఇవ్వాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? లెక్క పెట్టలేని హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ హీరో ఒక్కడే ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ సుధీర్ మామ, ఆ హీరో ఎవరో చెప్పవా? నువ్వు మాట్లాడేది ఆ హీరోతోనే. అయితే నువ్వు సైననే హోల్తో మాట్లాడుతున్నావు. ఆట పట్టిస్తున్నావా? హీరో అని ఆట పట్టించడం మొదలు పెట్టింది నువ్వు. సుధీర్ మీద ఇలా కౌంటర్ వేస్తున్నావు. పంచులు వేయడానికే మిమ్మల్ని పెట్టింది. మీ పేమెంట్ కి న్యాయం చేయాలని నేను పంచాయతీ చేస్తున్నాను. అందరి ముందు బరువు పోయిందిగా. నానా, నీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్? నో స్టార్. ఇంకోరు సినిమా. సుధీర్ మామ నో స్టార్ ఎలా అయ్యాడు? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి సరిగ్గా ఆన్సర్ చెప్పను. అడుగమ్మా. పేమెంట్ లేకుండా ఫంక్షన్ కి యాంకరింగ్ చేయాలి, చేస్తావా? నో. సల్మాన్ ఖాన్ లా బాడీ పెంచాలి, చేస్తావా? నో. మహేష్ బాబు లా గ్లామర్ పెంచాలి, చేస్తావా? ఇంపాసిబుల్, బిగ్ నో. అరే చూసారా, అన్నిటికీ నో 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 అన్నాడు, అందుకే నో సార్, నో సార్. ఒక చిన్న హెల్ప్ కావాలరా. ఏం help? నీకు ఇప్పుడు సుధీర్ మామ తెలుసు కదా, అత్త కావాలి. సో అత్తను ఎత్తుకుతున్నావు. సుధీర్ మామ పక్కన ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? మీనాక్షి ఎలా ఉంటుంది? అందమైన మీనాక్షి పక్కన ఈ అక్కుపక్షి బాగోడు, ఈ అక్కుపక్షి బాగోడు. రాశి కన్నా అద్దం చూసుకో మామయ్య, ఇప్పటికైనా. నివేత థామస్. ఆమెకే చాలా దెబ్బ మీద దెబ్బ బాయ్. ఫైనల్లీ మానస వారణాసి. వారణాసి మా మామయ్య మొత్తం మసి మసి. సరే ఇప్పుడు మొత్తానికి ఏమంటావు చెప్పు. వయసు అయిపోయింది కదా, ఇలాంటి ఆశలు వదులుకోమంటాను.